హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే తిరుపతి వెళ్ళి అరుణాచలం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అరుణాచలంలో ఇది వచ్చేసి ఫస్ట్ గోపురం, రాజగోపురం అనమాట. కొంచెం ముందుకెళ్ళేసరికి మాకైతే నందీశ్వరుడి దర్శనం అయ్యింది. అలానే అరుణాచల శివయ్య దర్శనం చేసుకొని బయట ఇలా వాగుల్లోకి వచ్చేసరికి అరుణజ్యోతి అయితే మాకు కనిపించింది. అలానే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మిగతా 3 గోపురాలనమాట. అలానే చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే ఎంత ఎక్కువగా ఉందో. ఎందుకు అనుకుంటున్నారా? మనకి కార్తీక మాసం లాస్ట్ మంత్ అయితే వాళ్ళకి డి డిసెంబర్ 1 నుంచి ఈ మంత్ 24 వరకు వాళ్ళకి కార్తీక మాసం అనమాట. మొన్న 15వ తారీఖున అయితే పౌర్ణమి అయితే పడింది కదా! వాళ్ళకి అప్పుడు అరుణజ్యోతి అయితే వెలిగించారు. మేమైతే 21 ఎప్పుడో వెళ్ళాము. అంటే 7 డేస్ అయినా కూడా అరుణజ్యోతి అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కనిపిస్తుందో 7 డేస్ అయినా కూడా. అలానే ఆ శివయ్య ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.